దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వివాదంపై టీవీ9 తో మాట్లాడారు న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దెందులూరులో మీరు గిల్లితే గిల్లించుకోమంటారా అంటూ ప్రశ్నించారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జాగీర్ కాదని 2019 నుండి 24 మధ్య పార్టీకి తాను చేసిన సేవ ఇక్కడ ఏ నాయకులు చేయలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని, అలాగే భవిష్యత్తు గురించి మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ప్రస్తుతం మనతో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ మీద ఇప్పటికీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. చాలామంది మహిళలు, దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలను వెనక్కి తీసుకుంటారా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో? నేను అనుచిత వ్యాఖ్యలు చేశానా లేదా అనేది నేను మీ ప్రెస్తోనే మాట్లాడేది. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. అది చూసి అది అనుచితం అవునా కాదా అనేది డిసైడ్ అవనండి జనాన్ని. నేనైతే అనుచిత వ్యాఖ్యలు నేను ఏ వ్యక్తిని ఉద్దేశించి నేను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలే. మీరు వైసీపీ ప్రోద్బలంతో ఉండి ఇలాగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది. దాని మీద ఏం మాట్లాడు? వైసీపీ వాళ్ళు ఉన్నారా, నాతో జనసేన వాళ్ళు ఉన్నారు అనేది పక్కన పెడితే, అసలు నా ఇంటి మీద దాష్టీకం చేసి నా ఇంటి మీద అటాక్ చేసిన పని కరెక్ట్ అంటారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నా ఇంటి మీద అటాక్ చేశాడు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి, అంటే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు గిల్లితే గిల్లించుకోమంటారా? నా ఇంటి మీద అటాక్ చేసినప్పుడు నేను మాట్లాడతా, నేను కేసు పెడతా. ఆ అటాక్ అనేది దాన్ని నువ్వేంట్రా ఇట్లాంటి వేదోపనలు చేయటం ఏంట్రా? మనం ఎక్కడున్నాం? సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఈ సమాజంలో ఉండి ఓకే నిజంగా నేనేమన్నా తప్పు చేస్తున్నా, అతనికి ఏమన్నా నొచ్చుకుని ఉంటే ఓకే నువ్వు నన్ను సంజాయిషి అడుగు, నువ్వు లీగల్ పోరాటం చేయి, లేదా మళ్ళీ నువ్వు ప్రెస్ ముందుకు రా. ఈ విధంగా మాట్లాడాడు పోనీ ఈ రోజుకి ఎక్కడైనా అతను ఏదైనా ప్రెస్కి వచ్చి నన్ను గురించి ఇతను ఇట్లా మాట్లాడాడు అని ఎక్కడైనా మాట్లాడా? కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్ర వేయాలి. ఎమ్మెల్యేని సపోర్ట్ చేయాలనుకున్నారు, సపోర్ట్ చేశారు. నేనేమి తెలుగుదేశం పార్టీలో నాకేం పదవులు లేవు, నేనేం పదవుల్లో లేను. నాకున్నది ఒక మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ తీస్తామన్నారు, సంతోషం. అంటే అంతర్గత విషయాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతర్గత విషయాలు ఇంటర్నల్గా చర్చించుకోవాలి. ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన పెద్దలతో కానీ కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ అలా చేయొద్దు, ఏదైనా ఉంటే పార్టీకి చెప్పండి. మీరు చెప్పినప్పటికి కూడా మీరు ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడ్డారు అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఎస్, నాకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు, నువ్వు ప్రెస్ ముందుకు వెళ్ళొద్దు అని ఈ రోజుకి నాకు తెలుగుదేశం పార్టీ నుండి నాకు ఎవరో చెప్పలా. ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత చంటి గారు నాకు కబురు చేశారు. వెళ్ళా, చంటి గారిని కలిసా. చంటి గారు పల్లా గారిని కలవమన్నారు. పల్లా గారి నివాసంలో విజయవాడ వెళ్ళా. నాతో పాటు ఇంకా 5-6 ఉన్నారు. వెళ్ళినప్పుడు మహానాడు ముందు అది పల్లా గారు ఏమన్నారు అంటే, నేను ఇప్పుడు ఆ మహానాడు కార్యక్రమం మీద బయటికి వెళ్తున్నాను, సీఎం గారు మీతో మాట్లాడమన్నారు, నేను మళ్ళీ మీకు కబురు చేస్తాను, మీరు ఆ రోజు వద్దురుగానే అని చెప్పారు. ఈ రోజుకు నాకు కబురు లేదు, ఏమీ లేదు. నేను సంటి గారి ప్రెస్ మీట్ నేను చూసి నేను ఆశ్చర్యపోయా. నాకెవరో చెప్పలా. ఒకటి ప్రెస్ మీట్, నా ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత నిజంగా మమ్మల్ని అంటే నన్ను అనుండాలి అంటే అవతల ప్రభాకర్ని కూడా అనుండాలి కదా. ఒకవేళ అనుంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ యూట్యూబ్లో నా మీద అనైతికమైన పోస్టులు ప్రభాకర్ ఎందుకు పెట్టించాడు? అది ఎవరు అడగరే? అంటే ఎమ్మెల్యే ఏది చేసినా చట్టబద్ధం, సామాన్య పౌరుడు అనేవాడు ఏది చేసినా చట్ట వ్యతిరేకమా? మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జాగీర్ కాదే. ఎమ్మెల్యేకి ఏమున్నాయా? అటువంటి అతీంద్రమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? పవర్స్ ఏమైనా ఉన్నాయా? నేను కూడా సామాన్య సిటిజన్ని. 19 నుండి 24 వరకు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? ఎవరం చేసినా మా లీగల్ టీం చేసింది. లీగల్ టీంలో క్రియాశీలంగా నేను చేశా, అంతే తప్ప ఇవాళ వచ్చి ఎమ్మెల్యే మా నెత్తి మీద కూర్చుంటామంటే మాకు ఆత్మాభిమానం ఉంది, మేము ప్రొఫెషన్లో ఉన్నాం. అతను ఏమి చేసినా అతను గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఇదే ప్రభాకర్ అన్న ఆయన నాకు 63 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. 2023లో అతను కానీ అతని భార్య కానీ అతని కూతురు కానీ నా దగ్గర తీసుకున్నారు. 63 లక్షల డబ్బులు ఇవ్వాల్సినోడు ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వాలా. నేను ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్లో మాట్లాడుతున్నా.
ఆ? నాకు లాంటి బాధితులు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, ఇంకా చాలా బయటకు వస్తాయి, చాలామంది చెప్తారు. ఇంకా దీంట్లో ఏముంది మాట్లాడుకోవడానికి? ఫ్రెండ్షిప్ ప్లస్ బాండేజ్, అడ్వకేటు క్లయింటు, దానికన్నా కూడా ఫ్రెండ్. నేను యాజ్ ఏ లాయర్ నాతో ఉన్నంతసేపు నేను నా ధర్మం నేను ఏం చేయాలో నేను అది చేశా. ఇప్పుడు మీరు ఫర్దర్గా ఇప్పుడు మీ నెక్స్ట్ ఎలా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి? సార్, నేను ఆల్రెడీ చాలా గొప్ప ప్రొఫెషన్లో ఉన్నా. నాకు నా న్యాయదేవత చాలామందికి ఇవ్వనంత నాకు ఇచ్చింది నా న్యాయదేవత. నేను ప్రొఫెషన్లో హ్యాపీగా ఉన్నా. నేను ఏదో ఒక రాజకీయ పార్టీతోనో ఈ రోజుకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తే అదే విధంగా వస్తుందో నాకు తెలియదు. ఓకే, ఇది ఓవరాల్గా చూసుకుంటే సమస్య ఇది సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి అవకాశం తన ఒక్కడి చేతుల్లో లేదని చెప్పేసి న్యాయవాది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా దుర్గతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.